ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం. అది కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. దేవుడు ప్రతి జనము పట్లను స్పష్టంగా తన వాగ్దానమును ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టుము, మరి వారిని ఆపదలలో నుండి విడిపిస్తానని కూడా దేవుడు అంటున్నాడు. మనం కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మాత్రమే యెహోవాకు మొరపెడుతున్నాం. అది కాదు దేవుడు కోరుకున్నది. మన ఎల్లవేళలా ప్రభువైన యేసుక్రీస్తు లోపల ఏ దినమైతే ఉంటామో, యేసుక్రీస్తు యొక్క హృదయంలో ఉంటామో, అప్పుడు మన కష్టకాలమందు దేవునికి మొరపెట్టుకున్న ఎడల మన యొక్క ఆపదల నుండి దేవుడు మాత్రమే రక్షించగలడు. ఈ లోకంలో నరులు రక్షించలేరు. కనుక ఆ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆయన యొక్క నామమును ఎల్లప్పుడూ స్తుతించిన ఎడల, గణపరిచిన ఎడల ఖచ్చితంగా మన ఆపదల నుండి దేవాతి దేవుడు రక్షించగలడు, విడిపించగలడు. మరి ఆ రక్షకునికి మనం ఈ దినం నుండైనా చేరువుగా ఉందామా? ఆ రక్షకునిలో ఈ దినం నుండైనా సరే మనం ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయన్ని సన్నతిస్తూ, మరి ఆ యొక్క ప్రార్థనలో ఏకీభిస్తామా? అలా ఏకీభించినట్లయితే అందరూ కూడా తలలు ఉంచి కళ్ళు మూసుకొని ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ఈ ఉదయకాల సమయమున చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇదిగోనైనా వీక్షించుతున్న ప్రతి బిడ్డను వారి వారి కష్టకాలములలో వారికి విడుదల దయచేయడానికి, వారి ఆపత్కాలముల నుండి మీరు వారిని తప్పించమని కూడా బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభా, తెలుసో తెలియకరైనా మేము లోకంలోకి జారిపోయినాం. ఆయనను మరలా తిరిగి లేచి మీ పాదాల దగ్గరకు చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే ఆ గొప్ప స్థితిని మాకు కల్పించమని, ప్రతి బిడ్డను కూడా ఆపత్కాలం నుండి తప్పించమని బ్రతిమలాడుకుంటూ, యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగో నన్ను నేను మీకు సమర్పించుకుంటూ ప్రతి బిడ్డను మీ పాదముల దగ్గర ఉంచుతూ బ్రతిమలాడు గోజారి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.